with the medicine section. ఈరోజు మనం రాడా సిగ్నల్స్ అని నేర్చుకున్నాం. రాడా సిగ్నల్ కమర్షియల్ ఇమేజింగ్ గైడెన్స్ ఆర్ నాన్ ఇమేజింగ్ గైడెన్స్. నాన్ ఇమేజింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద ఇమేజింగ్ గైడెన్స్. సో వాట్ ఈస్ ద ఆన్సర్ ఈస్ రాడా. తర్వాత 745 పేజ్లో పేజ్ నెంబర్ 745 యూ హావ్ టు ప్రిపేర్ ఫర్ 90460 and there is add-on code 90461. Look at these two numbers. When you come to the page number 745 when the first two numbers 90460 and 90461 ఏమని రాశారు దాంట్లో అంటే ఇమ్యునైజేషన్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి సెమీకోలన్ తర్వాతది మీరు చదివితే 460లో ఫస్ట్ ఆర్ ఓన్లీ కాంపనెంట్ అని చూడండి. 460 నెంబర్ ఏమని రాశారు, ఫస్ట్ ఆర్ ఓన్లీ కాంపనెంట్ అని. 461లో ఏమని రాశారు, ఈచ్ అడిషనల్ వ్యాక్సిన్ టాక్సైడ్ కాంపనెంట్. సో లెట్ us take one vaccine called MMR. What is the name of the vaccine? ఇదినే ఉంటారు. What is MMR అంటే measles, mumps, rubella. MMR. Let me explain. What is MMR? So MMR మీకు తెలియకపోయినా ఒక నెంబర్లో కనిపిస్తుంది. You can go to this number 90707. 90707 చూడండి. నెక్స్ట్ పేజెస్లో 90707 చూస్తే వాట్ ఈజ్ MMR అని కూడా అక్కడ రాసి ఉంటుంది క్లియర్గా. 90707. What is printed in 90707? Measles, mumps and rubella. 707 దొరికిందా? లెఫ్ట్ సైడ్ 90. Measles, mumps and rubella. Virus vaccines. What is the page? 755. 755 page. First column. 90707 ఏమని ఇచ్చారంటే MMR, measles, mumps and rubella అని కూడా. measles, mumps and rubella. సో మొత్తం ఇందులో 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఎన్ని కాంపోనెంట్స్? measles is the first component, mumps is the second component, third one is rubella. 3 కాంపోనెంట్స్ మనం ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, సి డాక్టర్ కౌన్సిలింగ్ టు మదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిన్నపిల్లలకి మీరు వ్యాక్సిన్ ఇవ్వకపోతే మీల్స్ లాగా బేబీకి ప్రాబ్లమ్ వస్తుంది. మమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ డిసీజెస్ రుబెల్లా అని వస్తుందని ఈజ్ ఎక్స్ప్లెయినింగ్ 3 డిసీజెస్ ఆర్ 1 డిసీజ్. 3 డిసీజెస్ చెప్తున్నారు. కాబట్టి యూ యాడ్ ఆన్ కోడ్ కమ్ బ్యాక్ టు ద 745 పేజ్. 745 పేజ్లో చదివితే అక్కడ కౌన్సిలింగ్ అని కౌన్సిలింగ్ ద పారాగ్రాఫ్ 90460 స్టాండ్ అలోన్ కోడ్లో విత్ కౌన్సిలింగ్ అని ఉంటుంది. యంగర్ దాన్ ఏజ్ 18 years అని విత్ కౌన్సిలింగ్. అందులో ఫస్ట్ కాంపనెంట్ మీజిల్స్ గురించి చెప్పినందుకు 460 చార్జ్ చేశారు. మమ్స్ రుబెల్లా గురించి చెప్పినప్పుడు యాడ్ అండ్ కోడ్స్ ఎన్నిసార్లు ఇవ్వాలి? 2 times. ఈచ్ అడిషనల్ కాంపనెంట్ అని ఉంది కదా. ఏమని మీరు చదువుతున్నారు, యాడ్ అండ్ కోడ్ దగ్గర ఏమని రాశారు అక్కడ? వాట్ దే రోడ్ ఈచ్ అడిషనల్ వ్యాక్సిన్ టాక్సైడ్ కాంపనెంట్. సో ఎన్ని అడిషనల్ కాంపనెంట్స్ వాళ్ళు చెప్పారు? they are talking about 2 additional. So finally answer is what? 90460 comma 90461. how many times? 2 times. This is about the MMR ఇచ్చినప్పుడు యాడ్ ఆన్ కోడ్ ఎన్నిసార్లు రావాలి? 2 times. ఇంకొక నెంబర్ చూద్దాం. 90710 చూడండి. 710 755 పేజ్ మళ్ళీ చూసి 755 పేజ్ 90710. వాట్ ఈజ్ రిటన్ ఇన్ 90710? అక్కడ ఏమని రాశారు చూడండి. 90710 MMRV. మొత్తం 4 ఉన్నాయి కదా కాంపోనెంట్స్. మీజిల్స్, మమ్స్, రుబెల్లా అండ్ వ్యారిసెల్లా అని కూడా. వాట్ ఈస్ ద 4th one? వ్యారిసెల్లా. సో దట్ కేస్ యూ హ్యావ్ టు గివ్ హౌ మెనీ టైమ్స్ యాడ్ ఆన్ కోడ్? 3 times. మొత్తం 4 ఉన్నాయి కదా. ఇందులో ఫస్ట్ ఇంట్లో కవర్ అయిపోయింది. 460లో ఒకటి అయిపోయింది. సో 90460 comma 90461 how many times? 3 times. 3 additional components, 3 additional vaccine toxoid components. So to give the add
3 times. So that is the calculation you have to follow here based on which vaccine is asked. MMR అడిగితే MMR. సో ఇంకొకటి 702 కూడా మీరు ట్రై చేయండి, ఈజీ అనమాట. 90702లో ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, యూ కెన్ డూ వెరీ ఈజీ. 90702 DT అని ఉంది కదా, 90702 అది చాలా ఈజీ. అప్పుడు ఆన్సర్ ఎలా ఇవ్వాలి, 90460, 461 యాడ్ అని కూడా ఒకసారి కదా, ఓన్లీ 1 టైం, ఓన్లీ 2 కాంపోనెంట్స్. 90707, 710 and 702. Now let us go to the 90832, another topic, very topic will say 90832, 834 and 83. 90832, 90834, 90837 and 3 numbers చూడండి. Look at the 3 numbers. 832, 834, 837. What is printed here? అక్కడ ఏం రాసారో చెక్ చేసుకుంటే 832లో ఏముంది, వాట్ ఇస్ రిటన్ ఇన్ 832. సైకోథెరపీ ఫర్ ఎన్ని మినిట్స్ అన్నారు, 30. 832లో ఎన్ని మినిట్స్ ఉంది చూడండి, సైకోథెరపీ ఫర్ 30 minutes అని ఉన్నారు. అండ్ 834లో 45 minutes. అండ్ 837లో 60 minutes. What is psychotherapy? Psychotherapy is a counseling is given for people who are having psychological problems, psychological disorders. Counseling వాళ్ళు ప్రాబ్లం అంటే డిప్రెషన్లో ఉన్నారు. So doctor is answering their question, doctor is consoling them, doctor is speaking with them. That is called psychotherapy provided by the doctor. Doctor is providing counseling. 90832 for how many minutes? 30 minutes. 834 అయితే 45 minutes. 837 అయితే 60 minutes. సో సైకోథెరపీ. దాని తర్వాత మధ్యలో చూడండి, క్రికెట్ ఇన్ ద మిడిల్ యాడ్ ఆన్ కోడ్ ఉంది, 90833 అని ఉంది చూడండి. సో ఇవి మనకి అవసరం లేదు, దే ఆర్ నాట్ నీడెడ్ ఫర్ యూ. యాడ్ ఆన్ కోడ్స్ ఆర్ నాట్ నెసరీ బికాస్ ఇవాల్యుయేషన్ మేనేజ్మెంట్ అనే ఒక వర్డ్ ఉండడం వల్ల నో నీడ్ టు గివ్ దట్ evaluation management, no need to put that add-on code. So because if they ask me ENM, EM అనేది అవసరం లేదని చెప్పాను కాబట్టి add-on codes you can slip off. 8355 దాని ఇది 836 7. సో తర్వాత EM కోడ్ ఉంటుంది, add-on code 90838 అని ఉంది కదా add-on. సో దీస్ ఆర్ నాట్ నెసరీ ఫర్ అస్. EM వరకు మనం అంత అడ్వాన్స్డ్గా చదవాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఏం చదవాలంటే ఓన్లీ వితౌట్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ సైకోథెరపీ కోర్స్ ఆర్ దీస్ 3 numbers. వాట్ ఆర్ దే? 832, 834 and 837. But how to answer the question example? The doctor provided psychotherapy for 35 minutes అన్నారు. How much time he provided? 35 minutes. ఇంకొక కేసులో 40 minutes అన్నారు అనుకోండి. Psychotherapy provided for how much time it is? 40. These 2 questions let us understand. 40 minutes కి ఎంత ఏ కోడ్ ఇవ్వాలి, 35 minutes కి ఏ కోడ్ ఇవ్వాలి. అలా ట్రై, మీరు ఓన్గా ట్రై చేయండి. అక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, హౌ టు డూ దిస్, ట్రై ఆన్ యువర్ ఓన్. 35 minutes కి ఏ నెంబర్ ఇస్తారు అండ్ 40 minutes కి ఏ నెంబర్ ఇస్తారు? సేమ్ ఇస్తున్నా అది కరెక్ట్ కాదన్నమాట. యూ హ్యావ్ టు లెర్న్ సమ్ ఎక్స్ట్రా పాయింట్స్ హియర్. సో చూడడానికి సేమ్ లా కనిపిస్తుంది కానీ బట్ యూ హ్యావ్ టు లెర్న్ సమ్ ఎక్స్ట్రా థింగ్. గో టు ద ప్రీవియస్ పేజ్. ఇప్పుడు ఏ పేజ్లో ఉన్నాను చూడండి, వాట్ ఇస్ ద పేజ్? 758లో సెకండ్ కాలం చూడండి. 758 పేజ్ సెకండ్ కాలంలో చిన్న చిన్న పారాగ్రాఫ్లు ఉన్నాయి చూడండి. ఆ సెకండ్ కాలంలో ఒక పారాగ్రాఫ్లో టు రిపోర్ట్ ద యాక్చువల్ టైమ్ అండ్ క్లోజెస్ట్ టైమ్ అని ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంది. థర్డ్ 4th పారాగ్రాఫ్లో కనపడింది. 4th పారాగ్రాఫ్, చిన్న చిన్న పారాగ్రాఫ్లో 4th పారాగ్రాఫ్ కనపడింది. దాంట్లో సెకండ్ లైన్లో చూడండి 16 to 37 minutes ఏ నెంబర్ రాయమన్నారు, అది అండర్లైన్ హైలైట్ చేసుకోవచ్చు. 16 నుంచి 37 minutes వరకు 832 ఇవ్వాలి.
833 వదిలేయాలని చెప్పాను కదా, ఈఎన్ఎం అవసరం లేదన్నాను కాబట్టి అది వదిలేసాను. 832 ఎప్పుడు ఇవ్వాలి? 9:16 నుంచి 37 minutes. ఇంకా కంటిన్యూ అయితే 38 to 52 minutes వరకు ఏమి ఇవ్వాలన్నారు? 90834 ఇవ్వాలన్నారు. 835 కూడా అన్నారు కానీ అది అవసరం లేదు, ఎందుకంటే ఇవాల్యుయేషన్ మేనేజ్మెంట్ స్కిప్ ఆఫ్ చేయాలి. తర్వాత 53 or more minutes ఏమి ఇవ్వాలన్నారు? సో దిస్ ఇస్ వాట్ ఎగ్జామ్ అంటే ఇది ఇలా అడుగుతారు వాళ్ళు. ఎగ్జామ్ అన్నప్పుడు మీరు ఏదో ఒక మూలలో చదివితే కానీ ఆన్సర్ చేయలేదు. అది ఓపెన్ బుక్ ఎగ్జామ్ అంటే డైరెక్ట్గా అన్ని క్వశ్చన్స్ అడగరు. సమ్ క్వశ్చన్స్ ఆర్ లైక్ దిస్, యూ కెనాట్ గెట్ ఇన్ ద నెంబర్లో మీకు చూడగానే ఎలా అనిపిస్తుంది, రెండు సేమ్ అని. ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? 35 minutesకి ఏ నెంబర్ ఇవ్వాలి? 40 minutesకి ఏ నెంబర్? దీనికి 832 ఇస్తాము, దీనికి ఏ నెంబర్ ఇస్తాము? 834. Now you are correct order. Okay, you become correct. దీన్ని గైడ్లైన్స్ మనం కరెక్ట్ చదువుతున్నాం అన్నమాట. అదర్వైజ్ దట్ ఈస్ గెస్ వర్క్ అవుతుంది. Read without reading the guideline you are doing coding is guess work. Now you are called professional coder and plus this is the way you have to answer. Okay, so moving to the next number 839 చూడండి, అదే పేజ్, అదే 7th నెక్స్ట్ 59 పేజ్ నెంబర్ 59లో సెకండ్ కాలంలో సైకోథెరపీ ఫర్ క్రైసిస్ అన్నారు 90839. వాట్ ఈస్ క్రైసిస్ దగ్గర మీరు పెన్తో రాసుకోవచ్చు. ఇక్కడ చైల్డ్ అబ్యూజ్ అన్నారు. వాట్ ఈస్ ద వర్డ్ యూ హావ్ టు రైట్? చైల్డ్ అబ్యూజ్ 90839. డిడ్ యూ సీ ద వర్డ్ చైల్డ్ అబ్యూజ్ అని కనపడిందా? సారీ, చైల్డ్ అబ్యూజ్ అని మీరు రాసుకోవాలి. మనకు కనపడే వర్డ్ ఏంటి? క్రైసిస్. సైకోథెరపీ ఫర్ క్రైసిస్. సో ఏ చైల్డ్ అబ్యూజ్ ఫిజికల్లీ బీటెడ్ బై పేరెంట్స్ ఆర్ సంథింగ్ లైక్ గాట్ ఎమోషనల్ అప్సెట్, డిప్రెషన్లో ఉన్న చైల్డ్కి తీసుకెళ్ళి వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తే, అదర్వైజ్ వాట్ హ్యాపెన్ చైల్డ్ విత్ కమిట్ సూసైడ్, అలాంటి క్రైసిస్ సిచ్యువేషన్లో అన్నమాట దే చార్జ్ మోర్. సో ఇక్కడ పైన సైడ్ ఎడిట్లో మనం హైలైట్ చేద్దాం. ఆ పారాగ్రాఫ్లో పైన ఫస్ట్ సెకండ్ కాలంలో ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ 3-4 లైన్స్ హైలైట్ చేయండి. అక్కడ ఏమంది? క్రైసిస్ అంటే ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏమని రాశారు అక్కడ చదవండి. ప్రెజెంటింగ్ ప్రాబ్లమ్ ఈజ్ లైఫ్ థ్రెట్, టిపికల్లీ లైఫ్ థ్రెటనింగ్. ఇక్కడ ఇందులో సెకండ్ కాలం ఇక్కడ ద ప్రెజెంటింగ్ ప్రాబ్లమ్, రీడ్ అవుట్. ప్రెజెంటింగ్ ప్రాబ్లమ్ ఈ పారాగ్రాఫ్ లాస్ట్ సో వాట్ ఈస్ క్రైసిస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద ప్రెజెంటింగ్ ప్రాబ్లమ్ ఇస్ టిపికల్లీ లైఫ్ థ్రెటనింగ్. అంటే అది ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు పేరెంట్స్ మీద కోపం వచ్చి తినే ప్లేట్ ఎత్తేస్తారు చూడండి, అది క్రైసిస్? నాట్ క్రైసిస్. దానివల్ల నేను చెప్పలేదు. ఓకే, ఇట్ ఈస్ నాట్ క్రైసిస్. ఏది క్రైసిస్? అండ్ దిస్ చైల్డ్ అబ్యూస్ లైక్ దిస్ బాయ్ ఆర్ ఎ గర్ల్ షీఈస్ కమిటింగ్ సూసైడ్ బికాస్ ఆఫ్ చైల్డ్ అబ్యూస్, దట్ ఈస్ ఎ క్రైసిస్ సిచ్యువేషన్. అలాంటప్పుడు వాళ్ళు ఎక్కువ చార్జ్ చేస్తారు. వాట్ ఈస్ ద నెంబర్? 90839. దట్ ఈస్ సైకోథెరపీ అంటారు, సైకోథెరపీ టాపిక్. ఓకే, నెక్స్ట్ వి సీ అనదర్ టాపిక్. వాట్ ఈస్ అవర్ 90940 చూడండి, డయాలసిస్ అని 90940. యాక్సెస్ ఫ్లో స్టడీ 90940. తర్వాత 90945లో సెకండ్ కాంపౌండ్ పెరిటోనియల్, సెకండ్ లైన్ హైలైట్ చేస్తే పెరిటోనియల్ డయాలసిస్ అని కూడా ఉంది. 940 is hemodialysis. And 90945లో సెకండ్ లైన్ చూస్తే అదర్ దాన్ హెమోడయాలసిస్నే ఎగ్జాంపుల్ పెరిటోనియల్ డయాలసిస్ అన్నారు. పెరిటోనియల్ డయాలసిస్. సో యూ సీ ద వర్డ్ యాక్సెస్ ఫ్లో స్టడీ. మొత్తం 5 నెంబర్స్లో ఎక్కడ ఉంది యాక్సెస్ ఫ్లో స్టడీ అంటే? ద కీవర్డ్ యాక్సెస్ ఫ్లో స్టడీ ఇన్ విచ్ నెంబర్? 90940లో ఉంది. యాక్సెస్ ఫ్లో స్టడీ 90940. So that is important for us to prepare, understand 90940. And peritoneal dialysis అన్నప్పుడు డిఫాల్ట్ ఎప్పుడు సింగిల్ ఎవాల్యుయేషన్ అనుకోవాలి, 945 తీసుకోవాలి. రిపీటెడ్ ఎవాల్యుయేషన్ అని ఇస్తేనే అప్పుడు నెక్స్ట్ కదా 90947కి వెళ్ళచ్చు. వీ కెన్ గో ఫర్ రిపీటెడ్ ఎవాల్యుయేషన్ నెంబర్ ఈజ్ 90940.
947. తర్వాత నెక్స్ట్ టాపిక్ ఈజ్ 9110 చూడండి. క్యాప్సూల్ ఎండోస్కోపీ అని నెంబర్ 9110. క్యాప్సూల్ ఎండోస్కోపీ అండ్ 91111. ఇది కూడా హైలైట్ చేసి ఉంటాయి. వాట్ ఇస్ ద పేజ్ 765. దాంట్లో 9110 క్యాప్సూల్ ఎండోస్కోపీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేశారంటే ఈసోఫేగస్ టు ఇలియం అని రాశారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేస్తున్నారు? ఈసోఫేగస్తో స్టార్ట్ చేసి వేర్ యూ ఆర్ డూయింగ్ ద టోటల్ ప్రొసీజర్స్ టు ద ఇలియం. ILUM. ఇలియం అంటే స్మాల్ ఇంటెస్టైన్ థర్డ్ పార్ట్ అన్న. డియోడినం, జెజునం, ఇలియం అని ఉంటారు. ఇలియం వరకు చేయాలి. అండ్ 91111 ఏం రాశారు? ఓన్లీ ఈసోఫేగసే ఉంది. 91111 ఏం రాశారంటే ఓన్లీ ఈసోఫేగస్ ఒకటే. క్యాప్సూల్ ఎండోస్కోపీ ఇస్ డన్ అప్ టు విచ్ లెవెల్? ఈసోఫేగస్ ఓన్లీ. సో వాట్ హ్యాపెండ్ ఇస్ మన కేస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ మనం ఈసోఫేగస్ నుంచి ఇలియం ప్లాన్ చేసాం. క్యాప్సూల్ ఎండోస్కోపీ చేయడానికి ప్లాన్ చేస్తే మధ్యలో ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది. పేషెంట్కి లోపల అబ్స్ట్రక్షన్ ఉండడమో లేదా డాక్టర్కి ఏదో ప్రాబ్లమ్ రావడం వల్ల ఇలియం అనేది కనపడలేదు. అంటే సరిగా ఇన్స్ట్రుమెంట్ సరిగా వర్క్ చేయకపోవడం వల్ల ఇలియం కనపడలేదు. సో బట్ వీ ప్లాన్ ఫ్రమ్ ఈసోఫేగస్ టు ఇలియం. ఇలియం దాకా ప్లాన్ చేసాం కానీ ఇలియంని చూడలేకపోయాం. వీ కెనాట్ సీ దట్. సో వీళ్ళు సెలెక్ట్ విచ్ నెంబర్ ప్లే నెంబర్ సెలెక్ట్ చేయాలి. ఇలియం దాకా రీచ్ అవ్వలేదు. ఇలియం వీ కుడ్ నాట్ విజువలైజ్. అప్పుడే నెంబర్ ఇవ్వాలి. వాట్ ఇస్ ద నెంబర్? దానికి ఈ 1110లో లాస్ట్ బ్రాకెట్ హైలైట్ చేసుకోండి, అండర్లైన్ చేసుకోండి. 1110లో ఎండింగ్లో కొన్ని బ్రాకెట్స్ ఉన్నాయి. అందులో చివరి బ్రాకెట్ ఏం చెప్తుందంటే 1110నే ఇవ్వాలి కానీ 52 మాడిఫైర్ ఇవ్వండి అని రాస్తాం. మాడిఫైర్ 52. దిస్ ఇస్ ద ఆన్సర్. 1110-52 ఉండాలి. 91111 ఇవ్వకూడదు. యాక్చువల్గా చూడడానికి అది 1111గా కనిపిస్తుంది కానీ అది రాంగ్. ఏది కరెక్ట్ అంటే మనం ప్లాన్ చేసింది అంతా ప్లాన్ చేసాం కదా. మొత్తం మీరు అది వెళ్ళడానికి టికెట్ కూడా కొనేసి మధ్యలో దిగిపోయారు అంటే ఆ టికెట్ వేస్ట్ అయిపోతుంది అట్లా. సో దట్ ఈస్ మధ్యలో కట్ అయిపోయింది. 52 మాడిఫైర్ వాట్ ఈస్ ఇట్ ఈస్ కాల్ రెడ్యూస్డ్ సర్వీస్ అంటారు. దాన్ని ఏమంటారంటే రెడ్యూస్డ్ సర్వీస్. 91110 అంటే -52 రాదు. ఇక్కడ ఏమైనా రాస్తారో చూడండి. రీడ్ అవుట్ దట్ పారాన్సిస్లో బ్రాకెట్లో ఏమన్నా రిపోర్ట్ అపెండ్ మాడిఫైర్ 52 ఏమన్నారు? ఈసోఫేగస్ ఈజ్ నాట్ విజువలైజ్డ్ అన్న. 9110కి లాస్ట్లో ఎండింగ్ 1110 కింద బ్రాకెట్లో లాస్ట్ అపెండ్ మాడిఫైర్ 52 ద ఇలియం ఈజ్ నాట్ విజువలైజ్డ్ అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ బ్రాకెట్ గురించి అడిగారు. అప్పుడు ఆన్సర్ ఏం రాయాలి? 1110 రాయాలి. 1110-52 రాయాలి. 1110 డోంట్ రైట్ 1111 4 months రాయాలి. ఇది రాంగ్ అని. సో చూడడానికి ఇది కనిపిస్తుంది కానీ ఇది రాంగ్. ఏది కరెక్ట్ అంటే ఇట్లా రాయాలి ఆన్సర్. ఓకే, దిస్ స్టాప్ హియర్. కంటిన్యూ.